మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వారంతా వైద్యులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణాలు పోసే వైద్యులు. దేవుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ మనం చూసి మన ఆరోగ్యాన్ని సరిచేసే ముఖ్యంగా కరోనా టైంలో మనం చూసాం. ప్రాణాలు సైతంగా పణంగా పెట్టిన డాక్టర్లే మనకు దేవుళ్ళు. అటువంటి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు జూనియర్ డాక్టర్లు 50 మంది ఈ అహ్మదాబాద్‌లో ఈ ఫ్లైటు వాళ్ళ హాస్టల్ మీద కూలిపోవటం. చివరికి తినే తిండి గ్లాసులు కూడా అక్కడ ఉండటం హృదయ విదారకంగా ఉంది. మాంసం ముద్దలైపోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? విధి వాళ్ళకి ఈ విధంగా వక్రీకరిస్తుందని అనుకోలేదు. కాబట్టి 50 మంది చనిపోవటం, భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉన్న ఆ డాక్టర్లకే ఎందుకంటే ఆ కాలేజీ గూడా పీజీ వైద్య కళాశాల. 50 మంది అక్కడున్నారు. మొత్తం గూడా ఎవరు బతికే ఛాన్స్ లేదని అంటున్నారు. 25 మందున్నారు, 35 మందున్నారు. ఇప్పుడు 50 మంది చనిపోయి ఉంటారన్నాడు. ఎవరి బాడీయో గూడా తెలియని పరిస్థితిలో మాంసం ముద్దలుగా అంటే ఇదే చివరి ముద్ద అని వాళ్ళు అనుకోల. పాపం భోజనం తినడానికి ప్లేట్‌లో భోజనం ఉంది. రొట్టెలు గూడా కనపడుతున్నాయి. చెల్లాచెదురైపోయినాయి. గ్లాసులున్నాయి. ఆ మెస్‌లో వాళ్ళు చనిపోయిన మాంసం ముద్దలుగా ఇదైన తీరు మొత్తం ప్రపంచం మొత్తం గూడా కళ్ళమ్మట నీళ్ళు తెచ్చే సన్నివేశం. వాళ్ళు చేసిన తప్పేంటి? కాబోయే డాక్టర్లు ఈ దేశానికి భావి భారత నిర్మాతలు వాళ్ళు. మనందరికంటే ఎక్కువగా మనం ఆరోగ్యాన్ని చూసే వాళ్ళు అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ కూతవేటు దూరంలో ఆ ఫ్లైట్ పైకెళ్ళి ఇదే ఈ కాలేజీ మీద పడటం ఏంటి? వాళ్ళు తినే తిండి చివరికి అదే చివరి ముద్ద అవ్వటం ఏంటి? చివరికి మాంస ముద్దలుగా మారటం ఏంటి? మన విధి ఎంత విచిత్రమైందో. ఇక అంతవరకే వాళ్ళకి కాలం ఉందనేది మనం అనుకోవాలా. వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు చూస్తుంటే, మా పిల్లల్ని ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో చేర్చాం, డాక్టర్లవుతారు, మా పేరు తీసుకొస్తారని చెప్పి మేము అనుకుంటే, మొత్తం కూడా చనిపోవటం విచారించదగ్గ అంశం అని చెప్పి అందరూ కూడా వాళ్ళు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటే, మనం కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చే పరిస్థితి. వాళ్ళు చేసిన తప్పేంటి? అంటే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో మెడికల్ కాలేజీ, హాస్టల్ ఉండటమేనా? లేకపోతే వైద్య వృత్తి చేసుకొని మంచి డాక్టర్‌గా స్థిరపడాలని ఆకాంక్షతో అక్కడ చదువుకోవటమేనా అని అందరూ గూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో కొంతమంది దూకినోళ్ళే బతికారు గానీ మిగతా అంతా ఆల్మోస్ట్ అక్కడున్న హాస్టల్‌లో మొత్తం చనిపోయారు. ఆ హాస్టల్ అందరిని రెనోవేషన్ చేయటానికి వాళ్ళ హాస్టల్‌లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని అందరికి ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 టాటా ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రకటించారు. అదే సమయంలో ఆ హాస్టల్ మొత్తం పునర్నిర్మించి వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఏదేమైనా గానీ ఎంతో భవిష్యత్తు. ఎటు చూసిన విధ్వంసే. మొత్తం కూడా పొగతో నిండిపోయింది. తినేవాళ్ళు తిన్నట్టే ఆ ముద్ద నోట్లో పోకుండానే మాంసం ముద్దలుగా మిగిలిపోవటం బహుశా మనం ఎప్పుడు కూడా చూసి ఉండం ఇటువంటి సంఘటన. మనమంతా కుటుంబానికి సానుభూతి తెలియజేయటమే. ప్రభుత్వాలు పూర్తిగా వాళ్ళ ఆదాయం వాళ్ళకి ఆ కుటుంబానికి కూడా ఆదాయ మార్గాలు చూపించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. కుటుంబంలో చనిపోయిన డాక్టర్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గానీ వాళ్ళకి ఆర్థికంగా చేయూతనందించాలని అందరూ చెప్తున్నమాట.